ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చక్కటి ఇన్ఫర్మేషను అండ్ మోటివేషను మీకు దొరుకుతుంది. వీడియో చూసేవారు ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. మొదటగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. 2022 నుండి 2024 డిసెంబర్ వరకు ఈ 2 సంవత్సరాలల్లో చాలా నోటిఫికేషన్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా నోటిఫికేషన్స్ వచ్చినాయి. అందులో మనకు పెద్ద నోటిఫికేషన్ వచ్చేసి గురుకుల, దాని తర్వాత గ్రూప్ 4, దాని తర్వాత మనకు ఇంకా కొద్దిగా పెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 1, ఆ తర్వాత హాస్టల్ వెల్ఫేర్, ఆ తర్వాత మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా అందరు ఎక్కువ మంది రాసేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇక బీఎడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు డిఎస్సి అండ్ గురుకుల అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఇవి రాస్తారు. గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జనరల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా రాయొచ్చు. అయితే 2022 నుండి 2024 వరకు చాలా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఈ చాలా ఉద్యోగ నోటిఫికేషన్లలో చాలామంది రాసినారు. చాలామంది ఈ ఎగ్జామ్స్ అన్నిటిని అటెంప్ట్ చేసినారు. చాలామంది కూడా చాలా ఇంట్రెస్ట్తోనే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలి. ఈ 2022 డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్స్ గ్రూప్ 2, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 అండ్ డిఎస్సి అండ్ గురుకుల అండ్ హాస్టల్ వెల్ఫేర్, ఈ విధంగా ఒక 6, 7, 8 నోటిఫికేషన్స్, చాలా పెద్ద నోటిఫికేషన్స్. ఆ పెద్ద నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సాధించాలా. ఈ 2022 కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఒక ఉద్యోగం మనదే అని చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ చదివిండ్రు, రాసిర్రు. రిజల్ట్లో తీరా చూస్తే వాళ్ళకు ఉద్యోగం రాలే. చాలా భంగపాటు ఎదురైంది. చాలా ఆశపడ్డారు, చాలా నిరాశకు గురైనరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మైండ్లో ఒకటే తిరుగుతూ ఉంది వాళ్ళకి ఆలోచన. మైండ్లో ఏం తిరుగుతుందంటే, మేము 2022 డిసెంబర్లో రిలీజ్ అయిన గ్రూప్ 1 సాధించలే, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా లేదు, అండ్ గ్రూప్ 4 లేదు, సాధించలే. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ రాలేదు, అదేవిధంగా డిఎస్సి రాలేదు, అదేవిధంగా మన గురుకుల రాలేదు. మరి నెక్స్ట్ ఏంటి? 2025 జాబ్ క్యాలెండర్లో వచ్చే నోటిఫికేషన్స్ మనం సక్సెస్ సాధిస్తామా? ఆ ఎగ్జామ్స్కి పాత నోటిఫికేషన్లలోనే మనం సక్సెస్ కాలేదు. పాత నోటిఫికేషన్లనే మనం అసలు కొద్దిగా కూడా విజయ తీరాలకు చేరలేదు. 1:2 వరకు పోలేదు. ఎట్లా, ఏం సంగతి? మరి ఖచ్చితంగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రయత్నాన్ని మానేసి ఏదైనా ప్రైవేటు జాబ్ చేద్దామా ఏంది అనేది చాలామంది సతమతం అవుతున్న అంశం. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, 2022 నుండి 2024 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లో మీరు ఎంతవరకు బాగా ప్రిపరేషన్లు ఉన్నారనేది మీరు గుర్తుంచుకోండి. అంటే మీ ప్రిపరేషన్ 100% ప్రిపరేషన్ చేసినవా? నీకెళ్ళి నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టినవా? లేకపోయి ఉంటే వర్షాకాలం చదువులాగా, వానాకాలం చదువులాగా, చలికాలం చదువులాగా ఓ 15 రోజులు బుక్కులు పట్టుకొని చదివినా, 15 రోజులు బయట తిరిగినా, 15 రోజులు బుక్కులు చూసినా, 15 రోజులు సినిమాలు చూసినా, 15 రోజులు బుక్కులు చూసినా, 15 రోజులు ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకున్నా అన్నట్టు నీ వ్యవహారము, నీ యొక్క ప్రిపరేషన్ శైలి ఉన్నదా అనేది నీకు నువ్వే ఒకటి ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ నీ లోపట నీకే దొరుకుతుంది. ఎందుకనంటే నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న గ్రూప్ 4 రాసినాము, 1:2 వరకు వెళ్ళినాము, జస్ట్ 0.1లో 0.4లో ఇట్లా వెళ్ళిపోయింది మాకు సక్సెస్, మేము సక్సెస్ సాధించలే. డిఎస్సి వాళ్ళు కూడా అన్న హాఫ్ మార్క్తో ఉద్యోగం పోయింది. అదేవిధంగా ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ కూడా 1.5 మార్క్తో వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 1 ప్రిమ్స్కి వెళ్ళి మెయిన్స్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా కొద్ది మార్కులతో మాకు మెయిన్స్ మిస్ అయింది. ఇలాంటివి చెప్పేవాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. నిజమే, వాళ్ళు చెప్పేటి అన్నీ కూడా నిజాలే. బట్ వాళ్ళు ప్రయత్నంలో తప్పులేదు, వాళ్ళు చదివిన ప్రిపరేషన్లో తప్పులేదు, అన్నీ సజావుగానే ఉన్నాయి. కానీ విజయం ఎందుకు రాలే అంటే, వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే సమయంలో ఎగ్జామ్ హాల్లో కూడా టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం. ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ యొక్క టెన్షన్, క్వశ్చన్స్ తెలిసినవి కూడా తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి టెన్షన్స్లో ఉన్నప్పుడు. బబ్లింగ్ చేసేటప్పుడు కూడా ఆఫ్లైన్లో ఏ ఆప్షన్ ఉంటే బి ఆప్షన్ దిద్దడం. అట్లా చాలామంది ఒక ఎగ్జామ్కి ఒక 4-5 మిస్టేక్లు చేసుకుంటారు, ఒక 4-5 తెలిసిన ఆన్సర్స్ని పోగొట్టుకుంటారు. దాని కారణం కూడా సక్సెస్కు వెనుకబడి ఉంటారు. ఇలాంటివి చాలామందికి జరిగినాయి. అంతే తప్ప మీ ప్రిపరేషన్ స్టైల్లో, మీరు చదివే విధానంలో తప్పు రాంగ్ అనేది ఏమీ ఉండదు. అది మీ ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. నేను మరీ చెప్తున్నా, 2025 వచ్చే జాబ్ క్యాలెండర్లో 2022 నుంచి 24 వరకు ఈ 2 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువును ఇందులో ఉంటుంది. అది ఏ మాత్రం కూడా డిలీట్ అవ్వదు, స్టోరేజ్ అయి ఉంటుంది. దానికి కొద్దిగా నువ్వు పుషింగ్ ఇయ్యు, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తూ 2025 నీ లాస్ట్
ప్రిపరేషన్కు డెడ్ లైన్ పెట్టుకో. ఇక తర్వాత నేను పుస్తకాన్ని పుట్టుకోను. ఈ 2025 జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం సాధిస్తా అనే నమ్మకంతో నుండు. తర్వాత నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తావు. ఈ ఒక్కసారి ప్రయత్నం చేయి. నువ్వు చేసినావు కదా 2022 నుండి 24 వరకు 2 సంవత్సరాల ప్రయత్నం. ఇక లాస్ట్ ఈ యొక్క 2025లో లాస్ట్ ఛాన్స్ నీ లైఫ్కి పెట్టుకొని చాలా సీరియస్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రమశిక్షణతోని ఖచ్చితంగా సీరియస్గా ప్రిపరేషన్ చేయు. ఖచ్చితంగా 2025లో వచ్చే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్ఏ కావచ్చు, ఎనీ నోటిఫికేషన్ నీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు వస్తుంది. అలా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు. అది నీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులతో పోల్చుకొని వాడికి వచ్చింది నాకు రాలే, వాడికి నాకంటే తక్కువడే, వాడు నాకంటే స్టడీలో కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా వానికి వచ్చింది అట్లా అనుకోకు. ఎవడి ప్రాధాన్యత వాడుకుంటుంది, ఎవడి యొక్క టాలెంట్ వాడుకుంటుంది, ఎవడి ఇంటెలెక్చువల్ మైండ్ వాడుకుంటుంది. కాబట్టి నువ్వు ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు తగ్గించుకోకు. నేను మరీ చెప్తున్నా, 2025 జాబ్ క్యాలెండర్లో చాలా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మంచి అంటే చాలా గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలే 13,000 పైన ఉన్నాయి అంటున్నారు. సో అవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్కి వివిధ కేటగిరీలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు కోకొల్లలు ఉన్నాయి. ఒక 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నిటి నువ్వు సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది జిఎస్ జనరల్ స్టడీస్. దాన్ని ఒక ప్లాన్తో చదువు. ఆ ప్లాన్తో చదివితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. ఈ మిస్ చేసుకోకు. ఈ 2025 జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మరీ నేను చెప్తున్నా, విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా చదవండి. విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ అండ్ మార్చి వరకు రావచ్చు, అంతకంటే ఎక్కువ దూరం అయితే లేదు. కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది డిఎస్ఏ నోటిఫికేషన్ వస్తుంది. డిఎస్ఏ నోటిఫికేషన్ కంటే ముందు నువ్వు టెట్ రాయి, టెట్ క్వాలిఫై చేయి. టెట్ క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్ఏ 6,000 వస్తుందా, 8,000 వస్తుందా, 12,000 వస్తుందా, తర్వాత మన వాళ్ళు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒక ఉద్యోగం నాదే అన్న ఆలోచనతోనే చదువు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. మరీ నేను చెప్తున్నా, జిఎస్లో ఖచ్చితంగా మ్యాథ్స్, ఇంగ్లీషు నువ్వు వీక్గా ఉంటే ఈ 3 నెలల స్ట్రాంగ్ అవు. కరెంట్ అఫైర్స్ నువ్వు వీక్ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్ చదువు. పాతకాలం 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ చదవకు. నోటిఫికేషన్ పడ్డాక 6 నెలల కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాటిని చూసుకో, సక్సెస్ సాధించుకో. ఆల్ ది బెస్ట్. మరీ చెప్తున్నా నేను, కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేవారు నిలకడగా ఉండి చదవండి. నువ్వు వచ్చుడితోనే 3 నెలలకి ఇక్కడ ఉద్యోగాలకు ఎగ్జామ్ పెడతారు, 4వ నెల నీకు ఉద్యోగం ఇస్తారని లేదు. ఖచ్చితంగా 1 ఇయర్ ప్రాసెస్ పడుతుంది. 1 ఇయర్ ఓపిక, చదివే ఓపిక నాకున్నది. 1 ఇయర్ మొత్తం పుస్తకాలకు అంకితం చేస్తా, ప్రిపరేషన్ త్యాగం చేస్తా. నన్ను నేను ఒక శిల్పిగా చెక్కుకొని, నన్ను నేను ఒక శిల్పంగా మలుచుకొని కనిపిస్తా అనుకుంటే నువ్వు రా. లేకపోయి ఉంటే నేను ఒక 3 నెలలే చదువుతా, 4వ నెల ఉద్యోగం కావాలంటే నీ వల్ల కాదు. గ్రూప్స్ ఏది కూడా అనుకున్న టైంలో జరగదు. ఒక నెల అటు ఇటు జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే పెడతారు, ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తారు, ఖచ్చితంగా ఉద్యోగం అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, 2025 జాబ్ క్యాలెండర్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధించాలంటే సక్సెస్ సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్.